దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మన ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉంది. మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుని ప్రేమ, ఆ ప్రభు యొక్క విశ్వసనీయత నూతనంగా మనందరి మీద కుమ్మరించబడింది. దేవుని విశ్వసనీయత ఎప్పుడు కూడా మన వెంటనే ఉంటుంది ప్రియులారా. మనల్ని మనము కొన్నిసార్లు నమ్మకపోవచ్చు, కానీ మన పరిస్థితి ఏంటో, మన స్థితి ఏంటో, మన అర్హత ఏంటో అన్నీ ఎరిగి ఉండి కూడా దేవుడు ఈ నూతన ఉదయంలో మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే మనం సజీవుల లెక్కలో ఉన్నాం. ఎంతోమంది శాశ్వత నిద్రలోనికి గత రాత్రి వెళ్ళిపోయారు, కానీ నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నామంటే ఇంకా ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారని, ఆ దేవుని కృప మన మీద ఉన్నదని, ఆ దేవుని విశ్వసనీయత ఈ రోజంతా మనల్ని నడిపిస్తుందని. ప్రియులారా, లోకంలో ప్రతిరోజు కూడా ఎంతోమంది దగ్గర మనం సలహాలను తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా యవ్వనులను చూడండి, తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తమ స్నేహితుల దగ్గర సలహాలను తీసుకొని, ఆ స్నేహితులు ఒకవేళ దుష్ట మార్గంలో నడుస్తున్నట్లయితే వీళ్ళు కూడా దుష్టత్వంలో కలిసిపోయి తమ జీవితాన్నే కోల్పోతూ ఉండే ఎంతోమందిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక తండ్రి నుంచి ఉపదేశము పొందిన వ్యక్తి మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ తండ్రి చేసిన ఉపదేశమును జాగ్రత్తగా వినుము, అందులోని అంతర్యాన్ని గ్రహించి దాన్ని పాటించుము, అప్పుడు నీవు శాంతి సౌఖ్యములతో దీర్ఘాయుష్మంతుడుగా ఈ లోకంలో నీవు జీవిస్తావు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడే ప్రతి తల్లిదండ్రికి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఈరోజు నేను మీకు బోధించుచున్న ఈ ఆజ్ఞలు, ఈ బోధనలన్నీ కూడా మీరు పాటించిన తర్వాత మీ పిల్లలకు, తర్వాత వంశములకు మీరు తెలియచేయాలి. మీరు ఇంటిలో ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడాలి, బయట ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడాలి, మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి గురించి మీ పిల్లలతో మాట్లాడాలి, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు వాటి గురించి మీ పిల్లలతో మాట్లాడాలి. దేవుడే మన తల్లిదండ్రులకు మంచి ఏంటో బోధించమని వాళ్ళకి అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ప్రతి తల్లి తండ్రి తమకు తెలిసిన ఉపదేశాన్ని, మంచిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దైవ భయాన్ని ప్రతి తమ బిడ్డలకు బోధించాలని ఆశపడుతూ ఉంటారు. నా ప్రియ సహోదర సహోదరి, అలా బోధిస్తున్నప్పుడు మరి పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే తల్లిదండ్రులుగా మనము కూడా మన జీవితం, మన మాటలు మాత్రమే కాదు వాళ్ళు వినేది, మన జీవితాన్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం కేవలము దేవుని నుంచి దగ్గర నుంచి మనం పొందింది మనము పాటించకుండా వాళ్ళకు మాత్రమే బోధిస్తే, మొదట మీరు పాటించండి, తర్వాత మేము నేర్చుకుంటాము అని అనిపించుకోక ముందే మనం ఏమి ఇతరులకు బోధిస్తున్నామో, ముఖ్యంగా మన పిల్లలకు బోధిస్తున్నామో. ఎందుకంటే చూడండి, మనల్ని ప్రతి క్షణము గమనించేది మన ఇంట్లో కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మన తోబుట్టువులు. మనం బయటికి వెళ్ళినప్పుడు మన లోపల పరిస్థితి ఎలా ఉందో దానంతా కప్పిపుచ్చి మనం ఎంతో సంతోషంగా ఉన్నట్లు, ఆనందంగా ఉన్నట్లు ఇతరుల ముందు మనం నటించవచ్చు. కానీ మన కుటుంబంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంతకాలం మనం నటించగలమో? మన యథార్థమైన జీవితాన్ని మన కుటుంబ సభ్యులు కానీ, మన పిల్లలు కానీ మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇతరులకు బోధించక ముందు దేవుని నుండి పొందిన ఉపదేశాన్ని మొదట మనము పాటించి మన పిల్లలకు అప్పుడు బోధించనక్కరనే లేదు. మనం ఏమి చేస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. మనము దైవ భయాన్ని కలిగి ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా
వాళ్ళలో దైవ భయాన్ని స్వీకరిస్తారు. మనం అబద్ధాలు చెప్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అబద్ధాలు నేర్చుకుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులను చూసినప్పుడు తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని గద్దించడానికి కూడా ఇష్టపడని పరిస్థితులలో సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనము కర్రను ఉపయోగించుకోకుండా మన బిడ్డలను దండించకుండా ఉన్నట్లయితే ఆ బిడ్డల పట్ల మనకు ప్రేమ ఉన్నదో లేదో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళ పిల్లలు తప్పులు చేస్తుంటే వాళ్ళని మనం గద్దించం కదా. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని మనం ఒక వెనుకంజ వేస్తాం. కానీ మన సొంత పిల్లల విషయంలో పిల్లరా వాళ్ళని దైవ భయంలో తీర్చిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మన బిడ్డలకి మనం బోధించే ముందు మన ప్రవర్తనను, దేవుని ఉపదేశాన్ని మనం పాటిస్తున్నామా, దాని ప్రకారం మనము జీవిస్తున్నామా, మన జీవితాలను సరిచేసుకొని మన బిడ్డలకు బోధించినట్లయితే మనము ఈ లోకం నుండి గతించిపోయిన తర్వాత కూడా మన పిల్లలలో వేసిన దైవ భయం అనే విత్తనము, విజ్ఞానం అనే విత్తనము వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారో ఆ విజ్ఞానపు వెలుగులో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని పట్ల భయభక్తులు లేకుండా చూడండి, ఈ లోకంలో ఎంతోమంది యువకులు తమ యొక్క స్నేహితులు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిన సలహాలనే పాటిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాటను వాళ్ళు లెక్క చేయరు. దుష్టులు, వాళ్ళ స్నేహితులు దుష్ట మార్గంలో నడుస్తూ ఉంటే వీళ్ళ మార్గము, వీళ్ళ దారి కూడా చీకటి అయిపోతుంది. ఆ చీకటిలో వాళ్ళ జీవితం ఎలా ఉందో వారికే తెలియదు. ప్రియులారా, నాకు తెలిసిన ఒక దైవ భయము కలిగిన కుటుంబం, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా దైవ భయంతో ఉన్నారు. ఎంతో ప్రార్థనలో తమ యొక్క జీవితాన్ని, తమ కుటుంబాన్ని నడిపిస్తున్నారు. అన్నిట్లో ఒక కుమారుడు మాత్రము దుష్టుల స్నేహితంలో ఉండి తల్లిదండ్రుల మాట అస్సలు వినకుండా తన యొక్క స్నేహితులు ఏ అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పారో, నిజమైన దేవుని తెలియని అమ్మాయి, ఆ అమ్మాయి ఖచ్చితంగా చెప్తుంది, నేను నా మతంనే పాటిస్తాను, నేను యేసుప్రభు మార్గంను నేను అనుసరించను వివాహం తర్వాత కూడా అని చెప్పినా కూడా చూడండి, ఆ యవ్వనుడు తల్లిదండ్రులు కన్నీటితో, అయ్యా నీకు ఇది మంచిది కాదు, ఇది నీ జీవితము కాదు, ఇది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని కన్నీటితో వాళ్ళు చెప్పినా కూడా ప్రియులారా, తల్లిదండ్రుల మాట వినకుండా సందిగ్ధంలో ఉండిపోయి, నాకు బాగా తెలిసిన తమ్ముడు కాబట్టి నేను కూడా ఫోన్ చేశాను, నేను కూడా నా ఫోన్ కూడా తీసుకోవడం లేదు, ఇక వాట్సాప్లో మెసేజ్ పెడితే కూడా మెసేజ్ చదువుతున్నాడు కానీ నాకు ఫోన్ చేయడం లేదు. ఆ అబ్బాయి ఈ సమయంలో అనుకుంటున్నాడేమో వీళ్ళందరూ నా మార్గానికి అడ్డుపడుతున్నారని, అతని యొక్క జీవితము పాడు కాకూడదని ఇంతమంది ప్రయత్నిస్తున్నారు. మేమందరము బయటి వాళ్ళం, కానీ తన సొంత తల్లిదండ్రులే ఇంతగా చెప్తున్నా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లోకంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో. ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సొలొమోను రాజు యొక్క కుమారుడు రెహబాము సింహాసనం మీద ఆసీనుడు అయిన తర్వాత చిన్నవాడు కాబట్టి తన యొక్క రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, ప్రజల్ని ఎలా పరిపాలించాలో సొలొమోను రాజుకున్నంత జ్ఞానం అయితే అతనికి లేదు. సింహాసనం మాత్రము అతనికి వచ్చింది. అప్పుడు ఎంతగా తన యొక్క తండ్రితో పరిపాలనలో ఉన్న ఆ యొక్క నాయకులతో, అధికారులతో కలిసి పనిచేసి ఉండవలసింది కదా, వాళ్ళ యొక్క సలహాలను తీసుకొని ఉండవలసింది కదా. తన రాజ్యంలో ఉన్న ప్రజలు కష్ట నష్టములు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు చూడండి, ఎవరి సలహా తీసుకున్నాడు? తన స్నేహితుల యొక్క సలహా తీసుకొని ఆ యొక్క ప్రజలను నష్టము పాలు చేసినప్పుడు తన యొక్క రాజ్యమే తన చేతుల నుండి తీసివేయబడింది. ఆ యొక్క 2 తెగలను మాత్రము పరిపాలించడానికి కూడా కావలసిన జ్ఞానము అతనికి లేదు. నా ప్రియ సహోదర సహోదరి, తన తండ్రి యొక్క అధికారంలో, పరిపాలనలో ఉన్న మిగతా అధికారులు వాళ్ళను సంప్రదించి ఉంటే సొలొమోను రాజుకున్న జ్ఞానము, ఆ జ్ఞానాన్ని వాళ్ళ చెవులతో విన్నారు.
ఆ జ్ఞానముతో తన రాజ్యంలో సుభిక్షంగా పరిపాలించినప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఆ అధికారులందరూ చూశారు. వాళ్ళు కూడా ఎంత జ్ఞానాన్ని పొంది ఉండవచ్చు కదా. రెహబాము వారి యొక్క సలహాను పాటించకుండా తన యొక్క స్నేహితుల సలహాను పాటించి తన ప్రజలను పరిపాలించినప్పుడు వాటిని కన్నీటి సముద్రంలోనికి వాళ్ళను ముంచేశాడు. నా ప్రియ సహోదర సహోదరి, అందుకనే మన హృదయము మన జీవితానికి మూలాధారము. సామెతల గ్రంథం 4:23 మనం చదువుతున్నాం. మన హృదయాన్ని మనము పదిలపరచుకోవాలి. ఎవరి సలహాలను మనం పాటిస్తున్నాం, ఎవరి ఉపదేశాన్ని మనం వింటున్నాం, ఏ ఉపదేశాన్ని మనము మన జీవితంలో మనము దాన్ని పాటిస్తున్నామో. ప్రియులారా, మన హృదయంలో ఏ ఉపదేశం ఉందో, లోకానికి చెందిన ఉపదేశం ఉన్నట్లయితే లోకపు మాటలను మనం మాట్లాడతాం. ప్రభువు నుంచి వచ్చిన ఉపదేశం మన హృదయంలో మనం భద్రపరుచుకున్నట్లయితే మన నోటి మాటలు విజ్ఞానపు వాక్కులను అందరికీ అందచేస్తాయి. అప్పుడు మన జీవితంలో ధైర్యం కలుగుతుంది. అప్పుడు మనం చేసే కార్యములన్నిటిలో కూడా మనం విజయాన్ని పొందవచ్చు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాలంలో మన హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా, లేక రెహబాము వలె స్నేహితుల దుష్టుల మాటలను మనము మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభువా, ఈ లోకపు ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా తీసివేసి నీ ఉపదేశాన్ని నా హృదయంలో భద్రపరచుకోవడానికి నాకు కృపనివ్వ అయ్యా అని మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. తండ్రి ఉపదేశమును పాటించుట వలన మేము శాంతి సౌఖ్యములతో ఈ లోకంలో జీవిస్తామని ప్రభువా ఆశీర్వదించిన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాలంలో ఎంతమంది కుటుంబ సభ్యులు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో ఆ కుటుంబాలన్నిటిని కూడా మీ ఆధీనంలోనికి తీసుకొని వస్తున్నాను ప్రభువా. ఈరోజు వాక్యము చదివి పాటించే తల్లిదండ్రులు తమ బిడ్డలకు నాయన ఏమేమి ఉపదేశం చేస్తూ ఉన్నారో నాయన, ఆ బిడ్డలు తల్లిదండ్రులు చెప్పే మాటను విందురుగాక, ఆ తల్లిదండ్రులకు లోబడి జీవించుదురుగాక. తల్లిదండ్రులు ఉపదేశము వారికి బోధించినప్పుడు వినుట మాత్రమే కాదు, దాన్ని తమ జీవితాల్లో పాటించుదురుగాక. అయ్యా, తమ బిడ్డలు నాయన చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారని ఎంతమంది తల్లిదండ్రులు ఉపదేశం ఇచ్చినప్పటికీ దాన్ని పాటించకుండా ఉన్నారో ఆ తల్లిదండ్రుల కన్నీటినంతా ఈ ఉదయకాలం మీ సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాం ప్రభువా. అయ్యా, ఆ బిడ్డల యొక్క హృదయాలను మార్చండి ప్రభువా. ఆ బిడ్డలు దుష్టుల సాంగత్యము నుండి యేసునామంలో విడుదల పొందుదురుగాక. ఆ కుటుంబాలలో శాంతి సమాధానం వచ్చునుగాక. దుష్టుల నాయన పిడికిలిలో ఉన్న బిడ్డలు, యువకులు, యువతులు అందరూ కూడా యేసు పరిశుద్ధ రక్తంలో శుద్ధి చేయబడి విడుదల పొంది ప్రభువా తల్లిదండ్రుల యొక్క మాటను విధేయించడానికి నాయన వారికి నాయన విడుదల కలుగునుగాక. ఈ ఉదయకాలంలో నాయన ప్రతి కుటుంబంలో నాయన మీరు మారు మనస్సును కలిగించండి. యేసయ్య, మీరు బాలుడుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు విధేయించారు నాయన, దైవ భయంలో జీవించారు, దేవుని పట్ల ప్రజల ఆదర అభిమానములను మీరు పొందారు. అదే అభిషేకం మా కుటుంబాలను పరిపాలించునుగాక. యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మన యొక్క హృదయాన్ని మనం ఈరోజంతా పరికించి చూద్దాం. మన జీవితానికి మూలాధారము అదియే. కాబట్టి ప్రభు యొక్క ఉపదేశంతో మన హృదయాలను నింపుకుందాం. మన యొక్క కార్యాలన్నిటిలో కూడా మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఇచ్చిన ఉపదేశం ప్రకారం జీవించుదాం. ఆ తండ్రికి మహిమకరంగా మన జీవితాలు ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.